డాక్టర్ ప్రియాంక మృతి కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో అధికారులను ప్రియాంక తండ్రి వెంకటేష్ కలిశారు. కేసు విచారణ పురోగతిపై ఆరా తీశారు. తమ కుమార్తెను కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించారని డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని పోలీసులను కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రియాంక కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. చాలా దారుణంగా వాళ్ళు కారుతో మూడు సార్లు గుద్ది చంపినారు. కాబట్టి ఇంతటి ఘోరానికి పాల్పడినటువంటి ఆ ముద్దాయిలని ఖచ్చితంగా పెద్ద శిక్ష, మరణశిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఆ దిశగా దర్యాప్తు జరుగుతున్న ఈ సమయంలో ఏం జరుగుతుందో చూసుకుందామని వెరిఫై చేసుకోవడానికి వచ్చామండి. ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను చేతులెత్తి నమస్కరించి వేడుకునేది ఒకటే, ఎక్కడ కేసు నీరు గారకుండా, ఎవరి ప్రమేయము, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి దోషులకు కఠినమైన శిక్షలు పడాలని చెప్పి మేము కోరినాం.